ఆగస్టు 1వ తారీఖు ప్రారంభమవుతున్న భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. అసలు ఏ ప్రభుత్వం దీని వెనక ఎంత కష్టపడింది అనేది ఈ వీడియోలో విత్ ఎవిడెన్స్ తో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారి టెన్యూర్ లో చూడండి, 2019 ల్యాండ్ ఎక్విజిషన్ దగ్గర నుంచి మేజర్ స్టెప్ అయిన R&R అంటే అక్కడ భూములు ఇచ్చిన కుటుంబాలకు పునరావాసం కల్పించడం. 17వ తారీఖు 8వ నెల 2023 లోపే ఏ విలేజ్ లో అయితే అక్కడ భూములు ఇచ్చారో భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి ప్రతి ఒక్కరికి పునరావాసం కల్పించడం జరిగింది. దానికి సంబంధించిన ఎవిడెన్స్ ప్రైమరీ స్కూల్స్ దగ్గర నుంచి, పవర్ సప్లై దగ్గర నుంచి, అక్కడ వాటర్ సప్లై దగ్గర నుంచి మొత్తం 2023 లోపు R&R కంప్లీట్ చేయడం జరిగింది. నెక్స్ట్ ల్యాండ్ ఎక్విజిషన్ కి సంబంధించి విలేజెస్ చూడండి, మొత్తం 2203 ఎకరాలు అక్కడ ల్యాండ్ ఎక్విజిషన్ జరిగింది. మొత్తం అందులో భూములు ఇచ్చిన వారి సంఖ్య 1465 మంది. అండ్ వాళ్ళకి 2023-24 తారీఖున విలేజ్ వారీగా చూడండి, మొత్తం ఎకరాకి 52 లక్షల నుంచి 60 లక్షల వరకు కాంపన్సేషన్ కింద ఇవ్వడం జరిగింది. అండ్ మేజర్ అప్రూవల్స్ వచ్చేసి కన్సెషన్ అగ్రిమెంట్ 12వ తారీఖు 2020 GMR గ్రూప్ తో కన్సెషన్ అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది. దానికి సంబంధించిన ఎవిడెన్స్ 10వ నెల 2023 ఈ ఎయిర్పోర్ట్ కి పవర్ సప్లై కల్పిస్తూ మొత్తం 2,62,22,000 రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. 11వ నెల 2023 ఆ ఎయిర్పోర్ట్ ల్యాండ్ లో ఉన్న కరెంట్ పోల్స్ ని రీరూట్ చేసిన ఎవిడెన్స్. 1వ నెల 2023 తారక రామ తీర్థ ప్రాజెక్ట్ నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్ కి వాటర్ సప్లై కోసం 5,30,00,000 శాంక్షన్ చేసిన ఎవిడెన్స్. నెక్స్ట్ 4వ నెల 2023 సివిల్ ఏవియన్స్ తో MOU సైన్ చేసుకున్న ఎవిడెన్స్. 12వ నెల 2023 MOU బిట్వీన్ AI అంటే ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాతో MOU